డ్రగ్ కేసులో హీరో నవదీప్ తో సిట్ సెకండ్ హాఫ్ సిట్టింగ్ కొనసాగుతోంది. నాంపల్లి ఆబ్కారీ భవన్లో ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి నవదీప్ సిట్ విచారణ కొనసాగుతోంది. నవదీప్ కోసం పక్కా స్ట్రాటజీతో ఒక కొత్త క్వశ్చన్ పేపర్ రెడీ చేసిన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తికమక ప్రశ్నలతో అసలు గుట్టును బయటికి రప్పిస్తున్నారు. ఇప్పటివరకు పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను విచారించిన కోణంలో కాకుండా విభిన్నంగా విచారిస్తున్నారు. కెల్విన్ పరిచయాలపై కాకుండా పబ్స్ లో డ్రగ్స్ లింకులు, డ్రగ్స్ స్మగ్లర్ జాక్ తో పరిచయాలపై లోతుగా విచారిస్తున్నారు. నవదీప్ విచారణపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. రోహిత్, పునిమ 4 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ తన విచారణను షురూ చేసింది సిట్ బృందం. ఈ రోజు హీరో నవదీప్ ను విచారిస్తున్నారు. సుమారు 5 గంటలుగా విచారిస్తున్నారు. ఈ రోజు విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, హైకోర్టులో చార్మి పిటిషన్ ఫైల్ చేయటం, ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కింద పిటిషన్ ఫైల్ చేయటం. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న స్టార్ హోటల్స్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళందరితో కూడా ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడుతున్నారు. డ్రగ్స్ నరకట్టడానికి స్టార్ హోటల్స్ నిర్వాహకులు ఏ విధంగా సహకరించాలి, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ సాయంత్రం ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. మరోవైపు అందరిలాగా కాకుండా ఇంతకుముందు ఫస్ట్ హాఫ్లో నలుగురిని ఏ విధంగా అయితే విచారించారో అలా కాకుండా విభిన్నంగా నవదీప్ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నవదీప్ ఇంతకుముందు కూడా చాలా వివాదాల్లో ఉన్నారు. రేవు పార్టీలు నిర్వహించాడని వివాదాల్లో ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఆయన పట్టుబడ్డాడు. అంతేకాదు ఆయన ఒక పబ్ బిజినెస్లో కూడా పార్ట్నర్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో నవదీప్ను చాలా కూలంకుషంగా విచారిస్తున్నారు. కెల్విన్తో ఉన్న సంబంధాల గురించే కాదు, ఇతర డ్రగ్స్ స్మగ్లర్లతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, పబ్లలో మీరు డ్రగ్స్ను వాడుతూ ఉంటారా, డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉంటారా, మీ దగ్గర డ్రగ్స్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదిస్తూ ఉంటారు, మీరు డ్రగ్స్ తీసుకోవాలంటే ఇతరుని ఎలా సంప్రదిస్తూ ఉంటారు, ఇలాంటి వివరాలన్నీ కూడా అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా, ఈ వివరాలన్నిటితో తెకమక పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సిట్ అధికారులకు తగిన షాక్ ఏంటంటే చార్మి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం, హైకోర్టులో ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కింద పిటిషన్ వేయటం. ఈ పిటిషన్ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ఎవరిని కూడా ఒత్తిడి చేయకూడదు, తనకు తాను వ్యతిరేకంగా, తన మీద తనే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అక్యూజ్ని కూడా విచారణ బృందం ఒత్తిడి చేయకూడదని చెప్తోంది. ఈ నేపథ్యంలో చాలా విషయాలు, ఆసక్తికరమైన విషయాలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక అనుకుంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బ్రీత్ ఎనలైజర్ చేయమని ఒక తాగిన వ్యక్తి, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనం నడుపుతున్నాడా లేదని ఒక వ్యక్తి దగ్గర బ్రీత్ ఎనలైజర్ పెట్టాలంటే అతను కూడా కంపెల్ చేస్తుంటారు. సో నువ్వు ఊదు అని చెప్పి, ఇది కూడా ఒత్తిడి కిందకే వస్తుంది. అప్పుడు తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమన్నట్టు కిందకే వస్తుంది కదా. సో ఆ శాంపుల్ కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు హైకోర్టు విచారించిన తర్వాత ఎటువంటి తీర్పును వెలువరిస్తుందనే విషయం కూడా వ్యక్తమవుతుంది. ఒకవేళ చార్మి తను డ్రగ్స్ తీసుకున్నట్లయితే తను వచ్చి స్వచ్ఛందంగా వచ్చి విచారణకు హాజరు కావచ్చు కదా, ఈ పిటిషన్ వేయటం ఎందుకు, ఇది ఒక డిస్టర్బెన్స్ కలగజేసినట్టే కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే 26వ తారీఖున తను విచారణకు వస్తాను అని చార్మి చెప్తోంది. కానీ ఇప్పటి వరకు ఎవరైతే నలుగురు విచారణ ఎదుర్కొన్నారో నలుగురు కూడా వచ్చారు. సిట్ అధికారులు తమను ప్రశ్నించారు. సిట్ అధికారులకు తాము పూర్తిగా సహకరించామని చెప్పారు. ఎవరు కూడా సిట్ అధికారులు తమను ఇబ్బంది పెట్టారు అని ఇప్పటివరకు చెప్పలేదు. కానీ సిట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అని చార్మి అలా పిటిషన్ వేసింది. అంటే ఇప్పటివరకు నలుగురు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళంతా సమాచారం పంచుకున్నారో, లోపల ఏం జరిగిందనే విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారనే వివరాలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంటే వీళ్ళందరి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ అండ్ తరుణ్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. వీళ్ళెవరు కూడా మా దగ్గర నుంచి బలవంతంగా ఇవి తీసుకున్నారని చెప్పలేదు. మరోవైపు అధికారులు కూడా వాళ్ళ కన్సెంట్తోనే తీసుకోవాలి, వాళ్ళ అనుమతితోనే తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తీసుకోవాలి. నిజానికి ఇది వాళ్ళకి వ్యతిరేకంగా కనుక తీసుకున్నట్లయితే హక్కుల ఉల్లంఘన అవుతుంది. వచ్చిన వాళ్ళని మీరు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనుకుంటున్నా, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని అడిగినప్పుడు మేము స్వచ్ఛందంగా ఇస్తాం, మేము ఎటువంటి డ్రగ్స్ వాడలేదు కాబట్టి మేము ఇస్తామని వాళ్ళే చెప్తే ఆ రకంగా వాళ్ళపై పేపర్స్ పైన సైన్ చేయించుకుని వాళ్ళ దగ్గర నుంచి నమూనాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా లేదు, మేము ఇవ్వము, ఇచ్చే అవకాశం లేదు అని వాళ్ళు చెప్పే రైట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు అనుమతితో శాంపిల్స్ తీసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళు మౌనంగా ఉండే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసును ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు కూడా వీళ్ళకి విచారణ ఎదుర్కొనే వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ అలా మౌనంగా ఉన్న సమయంలో విచారణాధికారులు ఏదైనా పక్కా సాక్ష్యాన్ని వాళ్ళకి చూపించి దీని గురించి చెప్పమన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేను తప్పు చేశానా లేదా అని. ఒకవేళ నిజంగా నేను తప్పు చేయని వ్యక్తినైతే అతను కోర్టుకు వెళ్తాడు, నన్ను విచారణాధికారులు ఇబ్బంది పెట్టారు లేదో ఉన్నట్టుగా మాట్లాడుతుంటుంటాడు. ఒకవేళ గనక
విచారణాధికారులకు ఆ సమయంలో వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే ఎస్ నేను తప్పు చేస్తాను, ఇప్పుడు విచారణాధికారులకు వ్యతిరేకంగా నేను మాట్లాడితే నేను మరింత దొరికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చార్మి ఎందుకు విచారణను తను స్కిప్ చేయడానికే చేస్తుందా, లేకపోతే తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తుందా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్పారు, ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ వాళ్ళకి వ్యతిరేకంగా కనుక తీసుకోవాలి అని అంటే వాళ్ళు ఇవ్వను అంటే కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలి. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడానికి మరికొంత సమయం పడుతూ ఉంటుంది. సో 3 నెలలు 4 నెలలు దాటిన తర్వాత వాళ్ళ బాడీలో ఆ శాంపిల్స్ ఉన్నాయో వాటి అవశేషాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తుంది. ఒకవేళ ఈ చార్మి కూడా త్యాగం చేయడానికి ఇలా తనందా, ఇలాంటి చాలా విషయాలు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి రేపు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆధారపడి ఉంది. ఈలోపు నవదీప్ ఎంతసేపు విచారిస్తారు, నవదీప్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబడుతున్నారు, నవదీప్ను కూడా సుదీర్ఘంగా 13 గంటల పాటు విచారించే అవకాశం ఉంది అన్నది కూడా తేలాల్సి ఉంది. నవదీప్ దగ్గర నుంచి కూడా చాలా సమాచారాన్ని సిట్ అధికారులు రాబడుతున్న నేపథ్యంలో పూర్ణిమ. ఎస్, ఇక నవదీప్ పబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ యాక్టర్ గానే కాక ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా చలామణి అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావలసిన ఏర్పాట్లు కూడా నవదీప్ చేసేవాడని సమాచారం. డ్రగ్ స్మగ్లర్ జిషాన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ కెల్విన్తో పరిచయం ఉందా? ఉంటే ఎప్పటి నుంచి? ఎలాంటి పరిచయం? వీటితో పాటు పబ్లో డ్రగ్ కల్చర్పై, పబ్లో సెలబ్రిటీల భాగస్వామ్యంపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరు ఎలా చేరవేస్తున్నారు, ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఈ వ్యవహారాల్లో మీ ప్రమేయం ఏంటి? అలానే పబ్స్ కాక్టైల్స్ డ్రింక్స్ మత్తు ముందు కలుపుతున్నారా? ఆ డ్రింక్ ఏంటి? మా విచారణలో మీ సహనటులు కొన్ని పేర్లు చెప్పారు. ఆయా వ్యక్తులతో మీ అనుబంధం ఎలాంటిది? ఇలా కొత్త క్వశ్చన్స్ ను సంధిస్తున్నారు సిట్ అధికారులు. మొదటి రోజు ఈ నెల 19న పూరిని 11 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. సెకండ్ డే శ్యామ్ కే నాయుడును కేవలం 5.5 గంటలే విచారణ జరిపారు. పూరి క్లోజ్ అసోసియేట్ సుబ్బరాజును 12 గంటలు ప్రశ్నిస్తే తరుణ్ను మరో అరగంట అదనంగా 13 గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నవదీప్ ని కూడా సుదీర్ఘంగా విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ ఏదో చెప్పినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా భావిస్తారంటూ నవదీప్ సిట్ను రివర్స్లో క్వశ్చన్ చేస్తారా? సిట్ అధికారులు చూపెట్టే ఆధారాలను చూసి ఉలిక్కిపడి ఊకొడతాడో చూడాలి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు కెమెరామన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్ ను విచారించిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సుబ్బరాజు, తరుణ్లు విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. వీరందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని కొత్త కోణంలో తయారు చేసిన ప్రశ్నలతో నవదీప్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు.